రైట్. అండ్ ఇంకొకటి, ఈ సినిమా రామ్ చరణ్ తప్పించి వేరే ఎవరు చేయలేరు అని ఊహించుకోలేకపోయాను అన్నది మీరు అన్నారు చాలాసార్లు. అఫ్కోర్స్ ఇది ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే, ప్రతి కథకి ఆడియన్స్కి ఇది రెగ్యులర్ అయిపోయింది. బట్ నేను అంటాను ఇట్స్ ఆర్గ్యుమెంట్. అంటే మీ వాక్యాన్ని ముందే కనిపిస్తున్నారు అంటే నేను చెప్పింది అలా కాదు. నేనేం చెప్పానంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డైరెక్టర్కి వేరే ఆర్టిస్ట్ ఎవరు మైండ్లోకి రావట్లేదు అంటే అంతకంటే గొప్ప సక్సెస్ కాదు అని. అరే మిగతా వాళ్ళైతే ఇలా చేస్తుండేవారనో, వేరే వాళ్ళైతే ఇలా చేస్తుండేవారనో అని మైండ్లోకి రాలేదు. కంటిన్యూస్గా ఇంకా తనే నా బ్రెయిన్లో తిరుగుతూ తనే ఆక్యుపై చేసేసి దీని తప్ప ఇంకెవరు కాదు అనిపించేలా సినిమా ఎండ్ అయ్యేసరికి నాకు ఆ పరిస్థితి వచ్చింది అంటే నేను నా కాంట్ ఇమాజిన్ ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను అని అంటే కనుక ఇంకా అంతకన్నా ఆర్టిస్ట్ సక్సెస్ లేదు. ఆ విధంగా చరణ్ నన్ను మొత్తం ఆక్యుపై చేసేసారు అని చెప్పాను. ఓకే 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 సపోజ్ ఇది కాంట్రవర్సీ అని కాదు, సపోజ్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎలా ఉండేది? ఇప్పుడు చూడండి, ఎలా అంటే ఇప్పుడు ఒక పరుగు పందెం పెట్టాం అనుకోండి, 100 మీటర్స్ పరుగు పందెం, ఇద్దరు వ్యక్తి పరిగెడతారు అనుకోండి, ఎవరు గెలిచారని చెప్పొచ్చు. ఓకే. సో నేను ప్యారల్గా ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారితో చరణ్ గారితో తీస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎవరని చెప్తే చెప్పొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో సో ఒకళ్ళు చేసిన దాన్ని ఇంకోళ్ళు ఎలా చేస్తారని ఊహించుకోవడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకే ఓకే. మహేష్ ఎవరు, తారక్, ఇవన్ బికాస్ దే ఆర్ ఆర్టిస్ట్, దే ఆర్ బికమ్ స్టార్స్ అంతే, అంతేగాని. సో బట్ ఏంటంటే ఎప్పుడు మనం కంపేర్ చేయలేం. ఎందుకు కంపేర్ చేయలేము అంటే ఇద్దరికి ఒకే పందెం పెడితే ఓకే, కానీ మనం సెపరేట్ తీస్తున్నాం. ఒకళ్ళు ఇంకో సినిమా తీస్తున్నాం, ఇంకోళ్ళు ఇంకో సినిమా తీస్తున్నాం. సో అది ఎప్పుడు కరెక్ట్ కాదు కంపేర్ చేయడం. ఓకే ఓకే రైట్. అండ్ సమంత విషయానికి వస్తే, ఒక పెళ్ళైన స్టార్ సక్సెస్ కొడుతుందని మనకు ఒక రికార్డ్ చెప్తుంది. ఏ స్టార్ ఏ హీరోయిన్ కూడా పెళ్ళయ్యాక ఇప్పటివరకు నాకు తెలిసినంత సక్సెస్ కాలేదు, చాలా రేర్ ఒకవేళ ఉన్నా కూడా. అలాంటిది ఆవిడని తీసుకునడంలో మీ గట్స్ ఏంటి? ముందు నాకు దాని గట్స్ ఏం లేవండి. నాకు పెద్ద ఇష్టమై తీసుకున్న కూడా కాదు సమంతని. సో ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి, తెలుగు వచ్చిన ఆర్టిస్ట్ కావాలి. అట్ ద సేమ్ టైం అంటే తనైతే పల్లెటూరు కొత్తగా ఉంటుంది అని ఏదో సంథింగ్ అని ఫ్రాంక్గా చెప్పాలంటే బిగినింగ్ సమంత రిజెక్ట్ చేశాను నేను. వద్దనుకున్నాను. ఓకే, వద్దనుకున్నాను. ఎవరు అనుకున్నారు ఫస్ట్? ఎవరిని కాదు, వేరే చూద్దాం, ఎవరో కొత్త అమ్మాయికి వెళ్దాం అనుకున్నా. ఓకే ఓకే. వద్దనుకోవడం మీన్స్ ఎవరో చెప్తేనే కదా వద్దనేది. ఎవరు అలాని కాదు, నేను ఓకే ఇద్దరు స్టార్ని సెట్లో మెయింటైన్ చేయలేమో అనుకున్నా. ఓకే. ఒకరు చరణ్ సమంత, నేను ఎప్పుడు ఆ సెట్లో రాసి డైలాగ్ రాసే బాబుతో నేను రాస్తూ ఇద్దరిని వెయిటింగ్లో ఉంచి, ఓకే అంటే ఇద్దరికి వెళ్ళి మళ్ళీ సారీ చెప్పుకుని లేదు కొంచెం లేట్ అయిందని ఇద్దరికి చెప్పుకునేమో ఒక్క స్టార్ చాలు. అఫ్కోర్స్ చరణ్ ఈజ్ వెరీ స్వీట్, ఈజ్ డౌన్ టు ఎర్త్, నన్ను ఎప్పుడు ఇట్లా ఎవరు ఇద్దరు కూడా సమంత కానీ వచ్చే తెలిసింది వాళ్ళంతా మామూలు జూనియర్ ఆర్టిస్టుల కన్నా ఎంత ఈజీగా డీల్ చేయొచ్చు వాళ్ళని, వాళ్ళంతా స్వీట్ అనే విషయం నాకు ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, ముందు తెలియదు కదా. అందుకు టెన్షన్ పడ్డాను, అప్పుడు ఇద్దరు స్టార్స్ వద్దు, నాకు ఒక్క స్టార్ అంటే చాలని. అలా అనుకున్నందుకు గాను సమంత ప్రతిసారి తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాకు ఫటాఫట కొట్టినట్టు అయింది. అంటే తను వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే బాగా చెల్లెని కొట్టినట్టు అయింది అనమాట. అంటే తను చేసే ప్రతి పర్ఫార్మెన్స్, ప్రతి ఎక్స్ప్రెషన్ నన్ను కొట్టినట్టే అయింది. అంటే అంత బాగా చేసింది, అంత ఇంప్రెస్ అయిపోయాను. అందుకే నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను తనతో సినిమాలు తీస్తూనే ఉండాలని. ఆ లైఫ్ లాంగ్ తను 30 years ఏజ్ వస్తే 30 years ఉన్న అమ్మాయిలాగా, 40 years వస్తే 40 years ఉన్న అమ్మాయిలాగా తీస్తూనే ఉండాలనిపించింది చెప్పాను. అంటే అంత ఇంప్రెస్ అయిపోయాను. ఇద్దరు ది బెస్ట్ అండి.